హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ ఆన్లైన్ క్లాసెస్. మరి నెక్స్ట్ మనకి జనవరిలో ఏపీలో నోటిఫికేషన్ రాబోతున్నది. మరి నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి యుద్ధానికి రెడీ అయి ఉండాలండి. ఇక సో యుద్ధం వచ్చినప్పుడే రెడీ అయితే ఉంటే యుద్ధంలో సక్సెస్ సాధించలేదు. ఆ యుద్ధానికి ముందు నుంచే మనం ప్రిపేర్ అయితే యుద్ధంలో ఈజీగా సులువుగా మనం సక్సెస్ సాధించగలం. కాబట్టి మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అయితే మనము సక్సెస్ సాధించలేము, జాబ్ సాధించలేము. కాబట్టి నోటిఫికేషన్ కంటే ముందు నుండే మనం ప్రిపేర్ అయితే ఈజీగా మనం జాబ్ కొట్టగలమండి. మరి మనం క్వశ్చన్ పేపర్లు చూస్తున్నట్లయితే ఏపీలో కానిస్టేబుల్ మన ఎస్ఐ క్వశ్చన్ పేపర్లు చూసినట్లయితే అసలు గ్రూప్ 2 విద్యార్థి కూడా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే విద్యార్థి కూడా అటువంటి క్వశ్చన్స్ చేయలేకపోతున్నాడు అండి. ఆ ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ ఏ రేంజ్లో ఉంటుందంటే మన గ్రూప్ 1 సివిల్స్ రేంజ్లో ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్స్ అనేటివి. సో దాంట్లో మరి ప్రత్యేకంగా జనరల్ స్టడీస్లో తీసుకున్నట్లయితే సైన్స్ బిట్లు అనేది ఇక గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటి రేంజ్లో క్వశ్చన్స్ ఇస్తున్నాడు చూడండి. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ మేజర్గా మనకు ఇంతవరకు 2 నోటిఫికేషన్లో ప్రిపేర్ చేసింది జేఎన్టీయూ వాళ్ళే. కాబట్టి మళ్ళీ జేఎన్టీయూ వాళ్ళే ప్రిపేర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చన్ యొక్క హార్డ్నెస్ ఇంకా పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఎంత డెప్త్గా క్వశ్చన్లు అడుగుతున్నాడంటే ఇటువైపు 4 ఇటువైపు 5 ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు చూడండి. లేదా ఒక క్వశ్చన్ ఇచ్చి ABCD అని ఇచ్చి నెంబర్ 1 ABCDలు సరైనవే, నెంబర్ 2 ABCలు మాత్రమే సరైనవి, నెంబర్ 3 AB మాత్రమే సరైనది, D BCDలు మాత్రమే సరైనవి. చూడండి ఎంత డెప్త్గా క్వశ్చన్ అడుగుతున్నాడు. గ్రూప్ 2 పేపర్ చూడండి. గ్రూప్ 2 ఈజీగా ఒక క్వశ్చన్ కింద ఆప్షన్, డైరెక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. అంటే గ్రూప్ 2 పిల్లలు కూడా చేయలేని స్థితిలో అడుగుతున్నారు. ఏది కానిస్టేబుల్ ఎస్ఐ పేపర్లు చూడండి. ఈ జేఎన్టీయూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడు క్వశ్చన్ కాదు, క్వశ్చన్కి చిన్న క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయడం కాదు, వానికి సబ్జెక్టు పైన ఎంత అవగాహన ఉంది, వానికి సబ్జెక్టు వచ్చా లేదా, ఆ సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉందా లేదా, అటువంటి రేంజ్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు చూడండి. ఇక ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్ అయినా కానీ, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ అయినా, ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్ అయినా కానీ ఏంటంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది కాబట్టి క్వశ్చన్ అడిగే తరలలో మార్పు రావడానికి ఛాన్స్ ఉంది. అంటే క్వశ్చన్ ఇంకా కఠినతరం చేయడానికి కూడా ఛాన్స్ ఉందండి. ఇక ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తుంటారంటే జనరల్ స్టడీస్ పైన ఫోకస్ చేస్తూ ఉంటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో జనరల్ స్టడీస్తో పాటు ప్యూర్ సబ్జెక్ట్ అడుగుతున్నాడండి. అసలు యాక్చువల్గా ప్యూర్ సబ్జెక్ట్ అడగకూడదు, కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసేది ఎవరు? జేఎన్టీయూ. మీరు కాబోయే ఎవరు? డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సబ్జెక్టు పైన నాలెడ్జ్ ఉండాలన్న ఉద్దేశంతో ప్యూర్ సబ్జెక్ట్ అడుగుతున్నాడు చూడండి. ఏదో బిట్లు వైజ్గా చదువుకొని పోతే మనకు జాబ్ రాదండి. సబ్జెక్టు నేర్చుకోవాలి. ఆ సబ్జెక్టు తగ్గట్టు మనం ప్రిపేర్ అయితేనే క్వశ్చన్ వాడు ఎట్లిచ్చినా మనం చేయగలమండి. వాడిచ్చేదే ఉంది, మనమే తయారు చేయొచ్చు. క్వశ్చన్స్ ఏంటంటే అన్ని తయారు చేయొచ్చు. ఎప్పుడు మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ రేంజ్లో ప్రిపేర్ కావాలి. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో తీసుకున్నట్లయితే దాదాపు 1 లేదా 2 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు చూడండి. 2 ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితమండి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్లు తీసుకున్నట్లయితే. మరి అవి మనకు ఒక్కొక్క చాప్టర్ ఉంటాయి. ఆ చాప్టర్లో మనకు ఫార్ములాస్, ఇప్పుడు మనం కెమిస్ట్రీ ఇక్కడ బిట్లు నేర్చుకుంటున్నాం ప్రజెంట్గా. ఆ కెమిస్ట్రీలో కూడా వాడు ఫార్ములాస్ బేస్ చేసుకుని క్వశ్చన్లు అడుగుతున్నాడు. అందరు ఏమనుకుంటారంటే కెమిస్ట్రీలో క్వశ్చన్లు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటివి, మ్యాథ్స్లో ఇవ్వాలి కదా అనుకుంటుంటాం. అట్లా కాదు, వీడి కెమిస్ట్రీలో కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు. నాట్ ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా అడుగుతున్నాడు. కాబట్టి దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయితేనే మనకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. మనం ఏదో మామూలుగా చదువుకుంటాం కదా, ఒక 5-6 మార్కులు వస్తాయి కెమిస్ట్రీలో, ఇంకో 5-6 ఫిజిక్స్లో వస్తాయి కదా, ఏదో పెట్టేసి వస్తాయి, 2-3 మార్కులు తగలవా అనుకుంటాం.
కానీ మన భవిష్యత్తుని నిర్ణయించేది ఒక సింగిల్ మార్కు కావచ్చు. కాబట్టి మనం మన చేతులారా చేసుకున్నట్టు ఉంటుంది చూడండి. కాబట్టి మనం దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉందండి. మరి గతంలో మనకి అడిగిన ఈ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ అడిగాడండి. ఎలా అడిగాడో చూద్దాం. సో ఇంకో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మాత్రం డిస్కషన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. ఏ టైప్లో అడుగుతున్నాడో చూద్దాం. ఇంకోటి, కెమిస్ట్రీలో దాదాపు ప్యూర్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడండి. వాడు 8 బిట్లు అడిగితే దాదాపు 5 బిట్లు ప్యూర్ కెమిస్ట్రీ ఉంటున్నాడు. ఒక 2-3 బిట్లు ఏంటంటే జనరల్ స్టడీస్ పరంగా అడుగుతున్నాడు. అంటే మనం ఏ రేంజ్లో చదవాలో చూడండి. ఇంకోటి, ప్రిపేర్ అయ్యేటోళ్ళు అందరూ ఏదేదో బుక్స్ చదువుతుంటుంటారు, ఏదేదో పబ్లికేషన్ బుక్స్ చదువుతుంటారు. అలా చదవకూడదు ఎప్పుడు కూడా. సార్ వాళ్ళు ఇచ్చిన నోట్స్తో సహా మనం ఏం చేయాలంటే అకాడమీ బుక్స్ చదవాలండి. మీరు ఫిజికల్ సైన్స్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే 8th, 9th, 10th బుక్స్ బాగా చదవండి. మీకు చేతిలో ఒక 5 నుంచి 6 మార్కులు ఉన్నట్టేనండి. చూడండి, మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ కూడా ఏదో మీదికి వెళ్ళి చదువుకుంటే కొందరు ఏం చేస్తుంటారంటే చదువుకుంటా పోయినా సార్ నేను 8th, 9th, 10th మొత్తం చదివేసిన సార్ అంటుంటారు. చదివితే ఏం లాభం? ఆ సబ్జెక్టు పైన గ్రిప్ తెచ్చుకోవాలి. సో చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఎలా అడుగుతున్నాడని కొన్ని క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం. మిగిలిన క్వశ్చన్లు నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ క్వశ్చన్ జతపరచండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అడిగాడు చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి. మనకు గ్రూప్ 2 పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా ఇటువంటి క్వశ్చన్ కనపడదు. ఇది ఎప్పుడు అడిగిండు? ఏపీ పోలీస్ కానిస్టేబుల్లో అడిగాడు. పోలీస్ కానిస్టేబుల్కి ఇంత డెప్త్ చూడండి క్వశ్చన్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో అడిగిన క్వశ్చన్ అండి. జతపరచండి. ఏ పైరోలుసైట్, బి హార్న్ సిల్వర్, సి సిన్నాబార్, డి జిప్సమ్ అండి. ఇటువైపు 4 ఇచ్చాడండి. నెక్స్ట్ ఇటువైపు జాబితా 2, సల్ఫైడ్, సల్ఫేట్, సిలికేట్, ఆక్సైడ్, నెక్స్ట్ హాలైడ్ అండి. చూడండి, మళ్ళీ ఇటువైపు 4 ఇచ్చి ఇటువైపు 4 ఇవ్వలే, 5 ఇచ్చాడు. ఇంకా చూడండి ఎంత కన్ఫ్యూజన్ చేయడానికి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడో చూడండి. కాబట్టి పైరోలుసైట్, హార్న్ సిల్వర్, సిన్నాబార్, జిప్సమ్, ఇటువైపు సల్ఫైడ్, సల్ఫేట్, సిలికేట్, ఆక్సైడ్, హాలైడ్. ఈ క్వశ్చన్ ఎక్కడ కనబడుతుందంటే మీకు లోహ శాస్త్రము అని కనబడుతుంటుందండి. మీరు ఒకవేళ 10th క్లాస్ బుక్ తీసుకున్న 10th క్లాస్ బుక్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా కనబడుతుంటుందండి. లోహ సంగ్రహణ శాస్త్రము అని కనబడుతుంటుంది. దాంట్లో నుంచి క్వశ్చన్ అడిగాడండి. అందరూ ఆ లోహ శాస్త్రంలో ఏం ప్రిపేర్ అవుతారంటే ఒక లోహం ఇచ్చి దాని ధాతువు ఏంటి, అల్యూమినియం యొక్క ధాతువు ఏంటి అంటుంటాడు. అంత సింపుల్గా ప్రిపేర్ అవుతుంటారు. కానీ క్వశ్చన్ కఠినతరం చూడండి. ఓకే, చూడండి, ఇక్కడ చూడండి, దీన్ని ఎట్లా చేయాలి క్వశ్చన్ అంటే మనకు ఫస్ట్ ఏం తెలవాలంటే వీటి యొక్క ఫార్ములాస్ తెలవాలండి. ఈ పైరోలుసైట్ తీసుకున్నట్లయితే పైరోలుసైట్ అనేది మ్యాంగనీస్ యొక్క ఖనిజము, మ్యాంగనీస్ యొక్క ధాతువు. కాబట్టి పైరోలుసైట్ యొక్క ఫార్ములా ఏమిటి? MnO2 అండి. ఇది పైరోలుసైట్. మ్యాంగనీస్ యొక్క ధాతువు పేరు పైరోలుసైట్. రెండవది హార్న్ సిల్వర్. హార్న్ సిల్వర్ పేరులోనే ఉంది సిల్వర్. ఇది సిల్వర్ యొక్క ధాతువు. ఆ సిల్వర్ యొక్క ధాతువు ఇక్కడ హార్న్ సిల్వర్ యొక్క ఫార్ములా తీసుకుంటే AgCl, హార్న్ సిల్వర్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ మూడోది సిన్నాబార్. సో సిన్నాబార్ నుంచి తయారు చేయబడే లోహం ఏమిటంటే Hg అంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ యొక్క ధాతువు పేరు ఏం పేరంటే సిన్నాబార్. దాని యొక్క ఫార్ములా హెచ్జిఎస్ అండి. ఇంకోటి జిప్సమ్.
ఈ జిప్సం నుంచి తయారు చేయబడే లోహం ఏమిటంటే కాల్షియం. జిప్సం యొక్క ఫార్ములా CaSO4 2H2O అంటే CaSO4 2H2O. ఈ ఫార్ములాలు తెలిస్తే దాన్ని ఈజీగా చేయొచ్చండి ఆన్సర్. ఇంకోటి పైరోలుసైట్ వచ్చింది కాబట్టి పైరోలుసైట్ ఎవరి యొక్క ఖనిజం మనకు తెలియదు కదా, దాని నుంచి తయారు చేయబడే లోహం తెలియదు కదా, గుర్తుపెట్టుకోవాలి. మ్యాంగనీస్ నీస్ అంటే మనకు గుర్తొచ్చేది చికెన్ ఆర్ మటన్. మటన్లో మనం వేస్తాం దంచి, ఏంటి మసాలా. ఎక్కడ దంచుతాం? రోలు. కాబట్టి ఇక్కడ వచ్చింది చూడండి, రోట్లో మసాలా దంచేటోడు ఎవడు? మ్యాంగనీస్ అన్నమాట. కాబట్టి మ్యాంగనీస్ వస్తే రోలు గుర్తు రావాలి. ఏ రోలు? పైరోలుసైట్. నెక్స్ట్ హార్న్ సిల్వర్ దగ్గర ఏం గుర్తుపెట్టుకోవాలి? సిల్వర్ గానికి ఒక గుణం ఉంది, హారన్ కొట్టే గుణం ఉంది. హారన్ కొట్టేటోడు ఎవడంటే సిల్వర్. కాబట్టి హార్న్ సిల్వర్ వచ్చిందంటే గుర్తు రావాలంతే. ఏంటి? హార్న్ సిల్వర్. హారన్ కొట్టేటోడు సిల్వర్. కాబట్టి ఆయన సిల్వర్ యొక్క ధాతువు. నెక్స్ట్ సిన్నాబార్. సో ఆవర్తన పట్టికలో ద్రవ స్థితిలో లభించే ఒకే ఒక లోహం ఏంటంటే మెర్క్యూరీ. సాయంత్రం కాగానే జనాలు తాగినవా అంటుంటారు మందు ఏ పదార్థం? ద్రవ పదార్థాలు లభించే ప్లేస్ ఏంటి? ద్రవ పదార్థాలు లభించే ప్లేసు వైన్ షాప్, లేకపోతే బార్. ఏ బారు? సిన్నా బార్. అంటే సిన్నా బార్ అంటే మనకు మందు గుర్తు రావాలి. మందు అంటే ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, వాయు పదార్థమా? ద్రవ పదార్థము. మరి ఆవర్తన పట్టికలో ద్రవ స్థితిలో లభించే ఒకే ఒక లోహం ఏంటి? మెర్క్యూరీ. కాబట్టి సిన్నా బార్ దగ్గర గుర్తు రావాలి. ఏంటిది? మెర్క్యూరీ యొక్క ధాతు. జిప్సం ఏం చేస్తాడంటే మీద సున్నం వేస్తూ ఉంటుంటాడు. చూడండి, జిప్సం అంటే కాల్షియం అండి. కాల్షియం యొక్క ధాతువులు రెండు ఉంటాయి, ఒకటేమో సున్నపు రాయి, ఇంకోటేమో జిప్సం. ఇక్కడ మనకి జిప్సం ఇచ్చాడండి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఫార్ములాస్ రాసినాం కదా. ఒక ఫార్ములా చివర ఓ ఉంటే దాని ఆక్సైడ్ ధాతువు అనాలండి. ఓ ఉంటే ఆక్సైడ్ ధాతువు అనాలి. కాబట్టి దీంట్లో ఓ ఉంది కదా, కాబట్టి ఇది ఏ ధాతువు అన్నమాట? ఇప్పుడు ఆక్సైడ్ ధాతువు. ఓకే. నెక్స్ట్ AgCl ఉంది కదా. AgCl అంటే సిల్వర్ క్లోరైడ్ కదా. క్లోరిన్ కానీ, ఫ్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ ఉంటే, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఉంటే వీటిని ఏమంటామంటే హాలైడ్స్ అనాలి. హాలైడ్స్. కాబట్టి ఇది ఏ ధాతువు అన్నమాట? ఇప్పుడు హాలైడ్ ధాతువు. హాలైడ్. నెక్స్ట్ HGS ఉంది కదా. ఒక ఫార్ములా రాసినప్పుడు దాని చివర ఎస్ ఉంటే సల్ఫైడ్ ధాతువు. సల్ఫేట్ కాదు, మళ్ళీ సల్ఫైడ్. గుర్తుపెట్టుకోవాలి, సల్ఫేట్ వేరు, సల్ఫైడ్ వేరు. ఎస్ ఉంటే సల్ఫైడ్. కాబట్టి ఇది ఎస్ ఉంది కాబట్టి ఇదేంటి? సల్ఫైడ్ ధాతువు. ఓకే. మరి ఒక ఫార్ములా చివర SO4 ఉంటే సల్ఫేట్ ధాతువు. సల్ఫేట్. కాబట్టి ఇది SO4 ఉంది కదా. SO4 ఉంది కాబట్టి ఇదేంటి? ఇప్పుడు సల్ఫేట్ ధాతువు. చూడండి, ఓ ఉంటే పేరు చివర ఓ ఉంటే ఆక్సైడ్. ఒకవేళ Cl కానీ, Br కానీ, F కానీ, I అని ఉంటే హాలైడ్ ధాతువు. ఎస్ ఉంటే సల్ఫైడ్ ధాతువు. SO4 ఉంటే సల్ఫేట్ ధాతువు. కాబట్టి ఇప్పుడు పైరోలుసైట్ అంటే MnO2 కదా. కాబట్టి ఇదేంటిది? ఆక్సైడ్ ధాతువు కదా. కాబట్టి ఏ అనేది 4 అండి. నెక్స్ట్ హార్న్ సిల్వర్ ఫార్ములా AgCl కదా. AgCl అంటే ఏ ఖనిజం? అప్పుడు హాలైడ్ ఖనిజము, హాలైడ్ ధాతువు. హాలైడ్ ఎక్కడుందో చూసుకోండి. కాబట్టి హార్న్ సిల్వర్ హాలైడ్.
కాబట్టి B5 అయిందండి. నెక్స్ట్ సిన్నాబార్ ఫార్ములా HGS కదా. HGS అంటే ఏంటి? సల్ఫైడ్. కాబట్టి సిన్నాబార్ సల్ఫైడ్, కాబట్టి నెంబర్ 1. నెక్స్ట్ జిప్సమ్ యొక్క ఫార్ములా SO4 ఉంది కదా. SO4 ఉంటే ఏంటిది? సల్ఫేట్ ధాతువు. కాబట్టి సల్ఫేట్ ఏడుందో చూసుకోండి. కాబట్టి D అనేది 2 అయింది. కాబట్టి A4 B5 నెక్స్ట్ C1 D2 అండి. ఎక్కడ ఉందో చూసుకోండి ఆన్సర్. A5 ఉండాలి. A5 ఇక్కడే ఉంది, కనబడుతుంది చూడండి. A5 ఇక A5 అనేది ఎక్కడ కనబడతలేదు కాబట్టి మనం కళ్ళు మూసుకొని పెట్టి రావచ్చు. ఇక అదే ఆన్సర్ అని చూడండి. A5 వచ్చిందా రాలేదా? నెక్స్ట్ B4 వచ్చేసింది. నెక్స్ట్ C సో C3 తీసుకున్నట్లయితే సో సిన్నాబార్. ఓకే, సో ఏ పైరోలుసైడ్, ఒక్క నిమిషం, ఏ పైరోలుసైడ్ 4 కదండి. కాబట్టి ఇది కాదు, ఆప్షన్ కాదు. A5 కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు అది. నెక్స్ట్ ఏ అనేది 4 అయింది. A4 ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి. రెండింటి దగ్గర ఉంది. కాబట్టి 2 కావడానికి ఛాన్స్ ఉంది, 3 కావడానికి ఛాన్స్ ఉంది. మరి బి చూడండి, ఇక్కడ బి అనేది 5 ఉంది కదా. B5 అంటే సెకండ్ ఆన్సర్లో కనబడుతుంది. కానీ థర్డ్ ఆన్సర్లో ఏముంది? B2 ఉంది. కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. అప్పుడు సెకండ్ ఆన్సర్ కరెక్ట్. డి అనేది 2 ఉందండి. B2 అంటే ఏంటి? సల్ఫేట్. కానీ ఆర్న్ సిల్వర్ ఏ ఖనిజము? హాలైడ్ ఖనిజము. కాబట్టి రాంగ్. C1 సిన్నాబార్ 1 సల్ఫైడ్ ఖనిజము. నెక్స్ట్ D5 డి అనేది చూడండి, జిప్సమ్ అనేది సో ఏ ఖనిజం 2. సో డి అనేది ఏ ఖనిజం అంటే CaSO4 2H2O కదా. సో డి అనేది దేని కిందికి వచ్చేస్తుందంటే 2 కిందికి వచ్చేస్తుంది. ఇక్కడనేమో D5 ఉందండి. D5 ఉంది, C1 ఉంది, B2 ఉంది. కానీ B అనేది 5, C అనేది 1, D అనేది దేనికంటే 2. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆన్సర్లో కూడా ఉంది. ఏ అనేది 4 ఉంది, కానీ B అనేది ఏముంది? 2 ఉంది. కానీ B అనేది ఏంటిది? 5. మనకు తెలుసు 5. B అనేది 5 అంటే ఏంటిదండి? హాలైడ్ ధాతువు. ఆ విధంగా చేయాలి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, భారతదేశంలో బంగారు ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఈ క్రింది వాటి మిశ్రమ పదార్థము అంటున్నాడు. కాబట్టి భారతదేశంలో బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం అనగా దేని యొక్క మిశ్రమము అన్నమాట. మనకు బంగారం యొక్క శుద్ధత, బంగారం యొక్క రేట్ ఎక్కువ ఉంది కాబట్టి హిందీలో ఏమంటారంటే క్యారెట్ హై అంటారు. క్యారెట్లలో కొలుస్తూ ఉంటారు. స్వచ్ఛమైన బంగారం ఎలా ఉంటుందంటే, స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు ఉంటుందండి. స్వచ్ఛమైన బంగారము మృదువైనది, అగాధ వర్ధనీయత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ బంగారానికి మనం ఏం చేస్తామంటే కాపర్ను కలుపుతూ ఉంటాము. ఎన్ని క్యారెట్ల కాపర్ను కలుపుతామంటే 2 క్యారెట్ల కాపర్ను కలుపుతూ ఉంటాము. ఆ బంగారాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఆర్నమెంట్ గోల్డ్, ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారము. దాన్నే ఇంకా హాల్ మార్క్ గోల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. 22 క్యారెట్స్ గోల్డ్. వాడు అదే ఇచ్చాడు, 22 క్యారెట్లు. మరి 24 క్యారెట్ల బంగారం అంటే అర్థం ఏంటి? క్యారెట్ల బంగారము అంటే అర్థం ఏంటి అంటే దాంట్లో ఎటువంటి కాపర్ లేదు, శుద్ధమైన బంగారము, స్వచ్ఛమైన బంగారము. అంటే 24 క్యారెట్ల ఒరిజినల్ బంగారం ఉంటుంది. ఇంకా కాపర్ ఏమైనా ఉందా? ఏమాత్రము కాపర్ లేదు. అంటే 0 క్యారెట్ల కాపర్. ఎన్ని క్యారెట్లు అంటే 24 క్యారెట్స్ బంగారం అనగా.
మరి ఇక్కడ 22 క్యారెట్ల బంగారం అంటున్నాడు కదా, మరి 22 క్యారెట్ల బంగారం అంటే అప్పుడేమవుతుంది? మనం ఇప్పుడే చెప్పాం, స్వచ్ఛమైన బంగారము ఆభరణాల తయారీకి పనికిరాదు, మృదువైనది, అగాధ వర్ధనీయత ఎక్కువ, కాబట్టి దానికి 2 క్యారెట్ల కాపర్ను కలుపుతాము. కాబట్టి 22 క్యారెట్ల బంగారము అంటే అప్పుడు 22 క్యారెట్ల బంగారము, స్వచ్ఛమైన బంగారానికి ఎన్ని క్యారెట్ల కాపర్ను కలుపుతున్నాము? 2 క్యారెట్ల కాపర్. టోటల్గా 24 సమానం కావాలి, అంతేగా. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 22 క్యారెట్ల బంగారము ప్లస్ 2 క్యారెట్ల కాపర్. ఎన్ని క్యారెట్లు అంటే? 22 క్యారెట్లు అంటే. ఒకవేళ 20 క్యారెట్లు అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? 20 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారము ప్లస్ 4 క్యారెట్ల ఏమవుతుందంటే కాపర్ అవుతుంది. 20 క్యారెట్లు అనుకుంటున్నట్లయితే. ఒకవేళ 18 క్యారెట్లు అంటే ఏమవుతుంది? 18 ప్లస్ 20 అంతే. చూడండి, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 22 భాగాల బంగారము, 2 భాగాల కాపర్. కాబట్టి ఆన్సర్ ఇదే కదా. ఒకవేళ రెండోది చూడండి, 18 భాగాల బంగారము ప్లస్ 3 భాగాల కాపర్. అందరు ఏమనుకుంటారంటే అక్కడ 22 ఉంది కదా, 22 ఉంది కాబట్టి 22కు సమానం కావాలనుకుంటారు. అప్పుడు 19 ప్లస్ 3 ఏమవుతుంది? 22 కాదు. అందరు దాన్ని టిక్ చేసి వస్తుంటారు, కానీ అది తప్పు. కాబట్టి 19 భాగాలు ప్లస్ 3 భాగాలు అన్న వరకు 22 కరెక్ట్ అనుకుంటాం, అది రాంగ్. చూడండి, నెక్స్ట్ మూడోది, 18 భాగాల బంగారము ప్లస్ 4 భాగాల కాపర్. 18 ప్లస్ 4 ఇక్కడ కూడా 22 కనబడుతుంది, 22 కనబడుతుంది కాబట్టి మనం ఏదో టిక్ చేసి వస్తాం. 2 ఆన్సర్ అన్న 3 ఆన్సర్ అన్న టిక్ చేసి వస్తాం, కానీ అట్లా కాదు. మొత్తం కలిపితే 24 సమానం కావాలి, అలా చూసుకోవాలన్నమాట. చూడండి, కాబట్టి థర్డ్ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ ఆన్సర్, 17 భాగాల బంగారము, 7 భాగాల కాపర్. 17 ప్లస్ 7 ఎంత? 24 కదా, కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి మనకు ఆ పాయింట్ గుర్తు రావాలి, మొత్తం కలిపితే 24కు సమానం కావాలి. సార్ దీంట్లో కూడా 24కు సమానం అవుతుంది కదా అంటుంటాం, కానీ అక్కడ 22 క్యారెట్లు అన్నాడు. మనకు కావాల్సింది ఏంది? ఓన్లీ 22 తీసుకోవాలి. మరి 22 తీసుకోవాలంటే స్వచ్ఛమైన బంగారానికి కలుపుతున్నామా 22 క్యారెట్లు? అంటే 22 క్యారెట్ల దాంట్లో 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారానికి ఇంకేం కలుపుతామంటే 2 క్యారెట్ల కాపర్. సో ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 18 క్యారెట్ల బంగారము అనగానేమి అంటాడు. కాబట్టి 18కి ఎంత కలిపితే 24 అవుతుందో చూసుకోవాలి. అట్లా కాకుండా 22కు 2 అట్లా చూసుకోకూడదు. చూడండి, ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇక చూడండి ఎంత క్వశ్చన్ డెప్త్గా అడిగాడు. ఇది ఏంటంటే ప్యూర్ కెమిస్ట్రీ. ఈ క్రింది వాటిలో తీయని వాసన గల సేంద్రియ పదార్థాన్ని గుర్తించండి అని అడిగాడు. ఎప్పుడు? ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో అడిగిన క్వశ్చన్ అండి. తీయటి వాసన గల సేంద్రియ పదార్థాన్ని గుర్తించండి అని అడిగాడు. మనకు ఫంక్షనల్ గ్రూపులు ఉంటాయండి, ప్రమేయ సమూహాలు ఉంటాయి. ఆల్డిహైడ్ బాండ్ CHO ఉంటే దాన్ని ఆల్డిహైడ్ అంటాము. బాండ్ C డబుల్ బాండ్ O ఉంటే దాన్ని కీటోన్ అంటాము. బాండ్ OH ఉంటే ఆల్కహాల్ అనాలి. బాండ్ COH ఉంటే కార్బోక్సిలిక్ ఆమ్లం అంటాము. బాండ్ COORని ఎస్టర్ అంటాము. ఆ పాయింట్ మనకు తెలవాలి. ఎస్టర్, ఓన్లీ ఎస్టర్లే తెలిస్తే మనకు సరిపోదు. అది మనకు ఒక గుర్తు. ఎస్టర్లు తీయని పండ్ల వాసనను కలిగి ఉండే పదార్థాలు. కాబట్టి మరి ఇక్కడ ఏమైనా ఎస్టర్లు ఇచ్చిండు ఆన్సర్లా? ఎస్టర్లు ఇవ్వలేదు. మరి ఎట్లా? చూడండి,
ఇక ఏమన్నా బాగా కొంచెం సబ్జెక్టు కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్టర్లు అనే మైండ్లో గుర్తుంటుందండి. ఎస్టర్లకు తీయని పండ్ల వాసన కలిగి ఉంటుంది అని గుర్తుంటుంది. కానీ కింద ఆప్షన్స్ చూడండి, మరి ఎస్టర్లు ఇచ్చిండా? ఇయ్యలే, కానీ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అంత డెప్త్గా క్వశ్చన్ అడిగాడు చూడండి. ఎస్టర్లు ఎప్పుడు ఏర్పడతాయంటే ఒక కార్బోక్సిలిక్ ఆమ్లం అనేది ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు గాఢ H2SO4 సమక్షంలో ఒక కార్బోక్సిలిక్ ఆమ్లము ఆల్కహాల్తో చర్య జరిపినప్పుడు ఎస్టర్లు ఏర్పడును. ఇవి తీయని పండ్ల వాసనను కలిగి ఉండును. ఇది కూడా మనకు తెలుసు, కానీ అక్కడ లేదు కదా. అంటే వాడు ఎగ్జాంపుల్ తీసుకున్నాడు చూడండి, ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ CH3COOH అండి, దీని పేరు ఎసిటిక్ ఆమ్లము లేదా ఇథనోయిక్ ఆమ్లము అంటాం. ఈ ఇథనోయిక్ ఆమ్లంతో ఇథైల్ ఆల్కహాల్ని చర్య జరిపించినప్పుడు ఇథైల్ ఆల్కహాల్తో చర్య జరిపిస్తున్నామండి. అప్పుడు ఇక్కడ H ఇక్కడ OH బయటికి వెళ్ళిపోవును. అప్పుడు బయటికి వెళ్ళిపోతే వచ్చే సమ్మేళనం ఏంటి? CH3COO C2H5 దీంట్లో ఏ ప్రమేయ సమూహం ఉంది? COO, ఇది ఇథైల్ గ్రూప్ కాబట్టి R, COOR. సో COR ఏమన్నాం? ఎస్టర్స్ అన్నాం. ఎస్టర్లు ఏ వాసన కలిగి ఉంటాయి? తీయని పండ్ల వాసన. ఇప్పుడు వచ్చింది, కానీ దీని పేరేం పేరు మనకు తెలిసి ఉండాలి. ఒక ఎస్టర్ యొక్క పేరు చివర, ఎస్టర్ల యొక్క పేరు చివర ఏట్ అని రాస్తూ ఉంటాం. ఏట్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి చూడండి. కాబట్టి ఇక్కడ ఏముంది? ఇథైల్ ఉంది. ఇక్కడ CH3COO ఏమంటాం? ఎసిటేట్. కాబట్టి ఇథైల్ ఎసిటేట్ అన్నమాట. కాబట్టి దీంట్లో ఎస్టర్ గ్రూప్ ఉంది కాబట్టి తీయని పండ్ల వాసనను కలిగి ఉండును. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఇథైల్ ఎసిటేట్. చూడండి ఎంత డెప్త్గా క్వశ్చన్ అడిగాడు. అందరూ ఎస్టర్లు గుర్తుపెట్టుకుంటారని డైరెక్ట్గా ఎస్టర్లు ఇవ్వకుండా ఒక సమ్మేళనం పేరు ఇచ్చాడు చూడండి. ఇది మీకు 10th క్లాస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఉంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో డైరెక్ట్గా ఇదే బిట్టు కనబడుతుంటుంది, కానీ ఆ విధంగా కనబడదు. మనకు అక్కడ రియాక్షన్ కనబడుతుంది. ఆ ఇథైల్ ఎసిటేట్ ఏర్పడుతుంది. ఈ ఎస్టర్లు తీయని పండ్ల వాసన కలిగి ఉంటుందని కనబడుతుంది, కానీ అదే డైరెక్ట్గా అదే ఇవ్వడం అన్నమాట. చూడండి ఎంత క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో చూడండి. మళ్ళీ ఇక్కడ క్లోరోఫామ్ కొంచెం ఘాటుగా స్మెల్ ఉంటుందండి, ఎంత తీయగా ఉండదు. క్లోరోఫామ్ తెలుసు, ఒక మత్తు పదార్థము. అప్పుడప్పుడు టీవీలలో చూస్తుంటాం, సీరియల్లో చూస్తుంటాం, అమ్మాయిని ఎత్తుకొని పోతుంటారు కదా, ఆ ముక్కు కాడ పెడతా ఉంటారు కర్చీఫ్లో, అదే క్లోరోఫామ్. ఎసిటోల్డిహైడ్లో ప్రమేయ సమూహం CHO ఉంది కాబట్టి అది కాదు. ఎసిటిక్ ఆమ్లంలో ప్రమేయ సమూహం COH అంటే కార్బోక్సిలిక్ ఆమ్లం ఉంది కాబట్టి అది కూడా కాదు. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. ఓకే, నూనెల ఉత్ప్రేరిత హైడ్రోజనీకరణం నందు వనస్పతి ఏర్పడటం దేనికి ఉదాహరణ అంటున్నారు. చూడండి, నూనెల హైడ్రోజనీకరణం అండి. మనకు తెలియాలి, నూనె అనేది గది ఉష్ణోగ్రత వద్ద ఏ స్థితిలో ఉంటుందంటే ద్రవ స్థితిలో ఉంటుంది. నూనె గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉంటుంది. ఎందుకు ద్రవ స్థితిలో ఉంటుందంటే అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలను కలిగి ఉండడం వలన అసంతృప్తంగా ఉంటుంది నూనె అనేది. అందుకనే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉంటుంది. నూనెల హైడ్రోజనీకరణం అంటే దీనికి ఏం కలుపుతున్నాము? హైడ్రోజన్ కలుపుతున్నాము. దేని సమక్షంలో అంటే నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో. అప్పుడు మనకేం ఏర్పడుతుందంటే వనస్పతి ఏర్పడుతుంది. దాన్నే కొవ్వులు ఏర్పడుతున్నవి. ఏమేర్పడుతున్నాయంటే కొవ్వులు. ఈ కొవ్వులలో ఏముంటామంటే సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఉంటున్నాయి.
ఇవేమో అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు, ఇవేమో సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. ఒక అసంతృప్త హైడ్రోకార్బన్ని సంతృప్త హైడ్రోకార్బన్గా మార్చాలంటే డబుల్ బాండ్ని లేదా ట్రిపుల్ బాండ్ని సింగిల్ బాండ్గా మార్చాలంటే ఏం చేయాలంటే హైడ్రోజన్ని కలపాలి. ఆ కలపబడే చర్య నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో లేదా ప్లాటినం లేదా పెల్లాడియం తీసుకుంటాం. కలపబడే చర్యను మనం ఏమంటామంటే సంకలన చర్య అన్నారు. కాబట్టి మనకి ఎక్కడ కనబడుతుందో చూడండి, సంకలన చర్య. కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒకవేళ ప్రతిక్షేపణ చర్య అంటే ఏంటిదంటే, ప్రతిక్షేపణ ఒక మూలకం, ఒక పదార్థం తీసుకుంటే, ఒక అణువు తీసుకుంటే, ఒక అణువులోని ఒక పరమాణువును మరొక పరమాణుచే స్థానభ్రంశం చెందిస్తే దాని ప్రతిక్షేపణము అంటాం. నెక్స్ట్ బహిష్కరణ చర్య. బహిష్కరణం అంటే వెలువడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ క్లోరిన్ని తీసేయాలి లేదా హైడ్రోజన్ని తీసేయాలంటే ఒకవేళ సంతృప్త హైడ్రోకార్బన్లు ఉంటే అవి ఏ విధంగా మారుతుందంటే అసంతృప్తంగా మారుతుంది. తొలగించబడే చర్యను ఏమంటామంటే బహిష్కృత చర్య అంటున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం హైడ్రోజన్ కలుపుతున్నాం కాబట్టి సంకరణ చర్య. పునరమరిక చర్య అంటే ఒక అణువు అనేది అస్థిరంగా ఉన్నప్పుడు దానిలోని అమరిక జరుగుతుంది, పునరమరిక జరుగుతుంది. ఆ పునరమరిక జరిగి స్థిరత్వాన్ని పొందుతుంది. అటువంటి చర్యలను ఏమంటామంటే పునరమరిక చర్య, రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటాం. చూడండి, కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ అనేది కలిసింది కాబట్టి కలవబడే చర్యను మనం ఏమంటామంటే సంకలన చర్య అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇది చాలాసార్లు అడిగిండు. ఇంకోటి ఏ ఉత్ప్రేరక సమక్షంలో అని అడుగుతూ ఉంటాడు. ఏ ఉత్ప్రేరకం అంటే నికెల్ ఉత్ప్రేరకము. ఇది కూడా మనకు 10th క్లాస్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కనబడుతుంది. కర్బన శాస్త్రం అని ఉంటుంది, కర్బన సమ్మేళనాలు అని ఉంటుంది, అదే చాప్టర్లో కనబడతా ఉంటుంది. చూడండి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 3D ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగము దేనికి సమానము? ఎప్పుడు ఏపీఎస్ఐలో అడిగాడంటే మెయిన్స్ 2016లో అడిగాడు. చూడండి, 3D ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగము దేనికి సమానము? మనకు బోర్ సిద్ధాంతం అని ఉంటుంది, బోర్ పరమాణు నమూనా ఉంటుంది. బోర్ పరమాణు నమూనాలో ఒక 4వ ప్రతిపాదన ఉంటుందండి. ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగము, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యవేగము అంటే m/v అండి. m/v ద్రవ్యరాశి ఇంటూ వేగము, ద్రవ్యవేగము. దానికి r అంటే వ్యాసార్థము. దాన్ని ఆర్చ్ మల్టిప్లై చేసి దాన్ని కోణీయ ద్రవ్యవేగము అంటాం. ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగము అనేది nh/2πకి సమానము. ఇది మనకి బోర్ నమూనాలో 4వ ప్రతిపాదనలో కనబడుతుందండి. mvr = nh/2π. ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగము h/2πకి సరళ పూర్ణాంక గుణిజంగా ఉంటుంది. ఇక్కడ n అంటే ప్రధాన క్వాంటం సంఖ్య. సో ఏం తెలియచేస్తుందంటే కక్షల యొక్క సంఖ్యను తెలియచేస్తుంది. 1, 2, 3, 4. ఇక్కడ d ఆర్బిటాల్ అని ఇచ్చింది కాబట్టి 3D ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ ఇచ్చాడు కాబట్టి ఇంకొక విధంగా కూడా దీన్ని రాసుకోవచ్చండి. L+1 అండర్ రూట్ h/2π అండి.
సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎల్ అంటే అజిముతల్ క్వాంటం సంఖ్య, హెచ్ అంటే ఫ్లాంక్ స్థిరాంకము. ఎల్ అంటే అజిముతల్ క్వాంటం సంఖ్య ఏం తెలియచేస్తుంది? ఆర్బిటాల్ యొక్క ఆకృతిని తెలియచేస్తుంది. ఇక్కడ ఆర్బిటాల్ ఏముంది? డి ఆర్బిటాల్ ఉంది. మరి డి ఆర్బిటాల్కి ఎల్ విలువ ఎంత అంటే 2. ఎస్ ఆర్బిటాల్కి ఏమో 0, పి ఆర్బిటాల్కి ఏమో 1, డి ఆర్బిటాల్కి ఏమో 2, ఎఫ్ ఆర్బిటాల్కి ఏమో 3. కాబట్టి ఎల్ విలువ ఎంత? 2 కదా. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 2 ప్లస్ 1, ఇది మొత్తం అండర్ రూట్, కాబట్టి h/2π. కాబట్టి 2 ప్లస్ 1 ఎంత? 3. 3 ఇంటూ 2 ఎంత? 3 2 6. కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ h/2π, 6h/2π. ఇది ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగము. అది ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ 6h/2π. చూడండి, అంటే ఎంత మనకు ఇది దేని బేస్ చేసుకొని? ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగాడు. చూడండి, అంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. ఆ ఫార్ములాస్ ఎక్కడైనా కెమిస్ట్రీలో ఫార్ములాస్ వస్తే ఆ ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దానిపైన ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. చూడండి, ఓకే. మరి నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే, క్రింద ఇవ్వబడిన ఏ పదార్థం ద్వారా క్లోరిన్ వాయువును పంపి బ్లీచింగ్ పౌడర్ను ఉత్పత్తి చేస్తారు? బ్లీచింగ్ పౌడర్ తయారు. మరి బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2 అండి. ఇది మనకు ఆమ్లాలు క్షారాలు అనే చాప్టర్ ఉంటుందండి. ఆ ఆమ్లాలు క్షారాలకు సంబంధించిన క్వశ్చన్ అడిగాడు. చూడండి, ఈ క్రింద ఇవ్వబడిన ఏ పదార్థం ద్వారా క్లోరిన్ వాయువును పంపి బ్లీచింగ్ పౌడర్ను ఉత్పత్తి చేస్తారు? మనకు క్షారాలలో ఒక క్షారం గురించి నేర్చుకున్నాం. ఏ క్షారం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అని. కాల్షియం హైడ్రాక్సైడ్, దానిని మనం ఏమన్నామంటే తడి సున్నము అన్నాం. మరి ఈ తడి సున్నం గుండా దీన్ని లైమ్ వాటర్ అని కూడా పిలుస్తూ ఉంటుంటాం. దీని గుండా దీని యొక్క ఉపయోగాలు 2 ఉపయోగాలు చెప్పామండి. దీనిని గోడలకు వేయడానికి వాడతామని చెప్పాం. దీనిని గోడలు వేసినట్లయితే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించడం వలన ఒక పాల వంటి తెల్లని అవక్షేపం పేరేం పేరు? కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. అందుకని గోడలు తెల్లగా మారునని మనం నేర్చుకున్నాం. ఇంకా ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఇంకో ఉపయోగం ఏంటంటే, ఇది తడి రూపంలో ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే డ్రైగా మారుస్తామండి. అంటే వాటర్ను తొలగిస్తాం. అనార్ధ తడి సున్నం గుండా, ఇది సున్నం, తడి సున్నం కదా, తడి సున్నం ఏ రూపంలోకి మార్చినాం? అనార్ధ, తడి లేకుండా మార్చినాము. ఈ అనార్ధ తడి సున్నం గుండా కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా క్లోరిన్ వాయువును పంపించినట్లయితే CaOCl2 ఏర్పడుతుంది ప్లస్ H2O. CaOCl2ని ఏమంటాం మనం? బ్లీచింగ్ పౌడర్ అంటాము. కాబట్టి బ్లీచింగ్ పౌడర్ని ఎలా తయారు చేశామో? కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా. లైమ్ వాటర్ కరెక్టే. లైమ్ వాటర్ అంటే దీంట్లో తడి ఉంటుంది, మనం తడి లేకుండా తీసుకోవాలి. కాబట్టి తడి లేకుండా దాన్నే పొడి స్లేకుడు లైమ్ అని కూడా ఇస్తుంటాడు అప్పుడప్పుడు. పొడి స్లేకుడు లైమ్ అని ఇచ్చినా కరెక్టే, అనార్ధ తడి సున్నం ఇచ్చినా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? అనార్ధ తడి సున్నం అనేది కరెక్ట్ ఆన్సర్. మరి పొడి సున్నం యొక్క ఫార్ములా ఏంటి? CaO కదా. దీని గుండా పంపించినప్పుడు మనకు బ్లీచింగ్ పౌడర్ రా. దీనిని ఏం చేయాలంటే పొడి సున్నాన్ని ఫస్ట్ తడి సున్నంగా మార్చాలి. ఆ తడి సున్నం తర్వాత దాన్ని మళ్ళీ పొడిగా మార్చి అప్పుడు ఏం చేస్తామంటే దాని గుండా క్లోరిన్ వాయువును పంపించాలి. సున్నప్రాయ అంటే ఎవరు? కాల్షియం కార్బోనేట్ కదా. ఇది లైమ్ వాటర్ అనేది
కార్బన్ డయాక్సైడ్ని గ్రహిస్తే ఏర్పడుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? అనార్ధ తడి సున్నము అన్నమాట. చూడండి, అనార్ధ తడి సున్నము. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి, జతపరచండి అని మళ్ళీ జతపరచండి అని అడిగాడు. చూడండి, ఇక్కడ జాబితా 1 జాబితా 2 ఇచ్చాడు. జాబితా 1 తటస్థ ఆక్సైడ్, బి క్షార ఆక్సైడ్, సి ఆమ్ల ఆక్సైడ్, డి ద్విస్వభావ ఆక్సైడ్ అంటే. ఇటువైపు ఏమి ఇచ్చాడు? CO2. చూడండి, పేర్లు ఇవ్వలే, ఫార్ములాస్ ఇచ్చాడు. CO2 కార్బన్ డయాక్సైడ్, ZNO జింక్ ఆక్సైడ్, N2O నైట్రస్ ఆక్సైడ్, Na2O సోడియం మోనాక్సైడ్. కాబట్టి మనకు అసలు ఆక్సైడ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి కదా. ఒక మూలకము ఆక్సిజన్తో చర్య జరిపి ఏర్పరిచే సమ్మేళనాలను మనం ఏమంటామంటే ఆక్సైడ్ అనాలి. ఈ ఆక్సైడ్లు 4 రకాలు. ఒకటి ఆమ్ల ఆక్సైడ్, క్షార ఆక్సైడ్, ద్విస్వభావ ఆక్సైడ్. ద్విస్వభావ ఆక్సైడ్ ఇంకో పేరుతో యాంపోటరిక్ ఆక్సైడ్ అంటారు. 4వది తటస్థ ఆక్సైడ్లు. ఆమ్ల ఆక్సైడ్ అంటే అలోహాలు ఏర్పరిచే ఆక్సైడ్లు ఉంటుంది కదా. ఈ అలోహాలు ఏర్పరిచే ఆక్సైడ్లు CO2, SO2, SO3, నెక్స్ట్ NO2, N2O5, P2O3, P2O5. ఇవన్నీ కూడా అలోహపు ఆక్సైడ్లు అండి. ఈ అలోహపు ఆక్సైడ్లను జల విశ్లేషణ చెందించగా అప్పుడు ఆమ్లాలు ఏర్పడును. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఆమ్ల ఆక్సైడ్స్ అంటాము. నెక్స్ట్ క్షార ఆక్సైడ్. క్షారాలంటే లోహాలు ఏర్పరిచే ఆక్సైడ్. Li2O కానీ, MgO కానీ, CaO కానీ, Na2O కానీ, ఇవన్నీ కూడా ఏంటివంటే లోహపు యొక్క ఆక్సైడ్లు అండి. లోహాల యొక్క ఆక్సైడ్లని నీటిలో కరిగిస్తే క్షారాలు ఏర్పడును. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ ఆక్సైడ్లు అన్నమాట? క్షారపు ఆక్సైడ్స్ అన్నమాట. చూడండి, నెక్స్ట్ ద్విస్వభావ అంటే పేరులోనే ఉంది కదా. అవి ఆమ్ల స్వభావాన్ని, క్షార స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే ఆమ్లాలతో చర్య జరపాలి, క్షారాలతో కూడా చర్య జరపాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే Al2O3, Fe2O3, ZNO, నెక్స్ట్ Sb2O3, నెక్స్ట్ As2O3, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే ద్విస్వభావ ఆక్సైడ్లకు ఉదాహరణ. ఇక లాస్ట్ ఏంటిది? తటస్థ ఆక్సైడ్లు అండి. ఈ తటస్థ ఆక్సైడ్లు అంటే అది ఆమ్ల స్వభావాన్ని కానీ క్షార స్వభావాన్ని కానీ కలిగి ఉండకూడదు. ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండకూడదు, క్షార స్వభావాన్ని కలిగి ఉండకూడదు. కాబట్టి ఆ 2 స్వభావాలను కలిగి లేకపోతే తటస్థ ఆక్సైడ్. ఈ తటస్థ ఆక్సైడ్లు 3 గుర్తుపెట్టుకోవాలి: కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చు, చూడండి ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జతపరచొచ్చు. కాబట్టి తటస్థ ఆక్సైడ్ అంటే ఇక్కడ ఏముంది? N2O నైట్రస్ ఆక్సైడ్. కాబట్టి A3 అండి. ఓకే, నెక్స్ట్ క్షార ఆక్సైడ్. క్షారాలు అంటే దాంట్లో లోహాలు ఉండాలి. సోడియం కానీ లిథియం, మెగ్నీషియం, కాల్షియం, బేరియం. ఏదైనా ఉన్నదండి? ఉంది. సో క్షార ఆక్సైడ్ కాబట్టి Na2O. నెక్స్ట్ ఆమ్ల ఆక్సైడ్. ఇవన్నీ ఆమ్ల ఆక్సైడ్లే కదా. ఇక్కడ కనబడుతుంది కార్బన్ డయాక్సైడ్ కనబడుతుంది. ద్విస్వభావం అంటే 2 స్వభావాలు కలిగి ఉండాలి. Al2O3, Fe2O3, ZNO. కాబట్టి ద్విస్వభావ ఆక్సైడ్లు. కాబట్టి ఏంటిదండి? ఏంటిది? 3. A3 ఎక్కడుంది? 1వ ప్లేస్లో ఉంది, 3వ ప్లేస్లో ఉందండి. 1, 3, 2 కూడా A3. కాబట్టి 1 కావచ్చు, 3వదైనా కావచ్చు.
మరి రెండిట్లో ఉంది కదా, మరి రెండింటిని మనం చూస్ చేసుకోలేం కదా, ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి కదా. అప్పుడు డి క్షారాక్సైడ్ ఏముందండి 4, కాబట్టి B4 ఉండాలండి. కాబట్టి B2 ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ B4 ఉంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇదే అవుతుంది, B4 అండి. B4 వచ్చింది కదండి. నెక్స్ట్ సి ఆమ్లాక్సైడ్ 1 C1 ద్విశోభావ ఆక్సైడ్ ఏంటంటే 2, కాబట్టి D2. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, పరమాణు ఆర్బిటాల్కు సంబంధించి క్వాంటం సంఖ్య x దాని ఆకృతిని, క్వాంటం సంఖ్య y దాని స్థాన నిర్దేశకతను సూచిస్తాయి అయిన x, yలు వరుసగా ఏమిటి అంటున్నారు. ఎప్పుడు APSI ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్ అండి. ఇది పరమాణు నిర్మాణం అనే చాప్టర్ ఉంటుందండి. ఆ పరమాణు నిర్మాణం అనే చాప్టర్లో మనకు తెలిసి ఉంటుందండి. పరమాణు ఆర్బిటాల్కి సంబంధించి క్వాంటం సంఖ్యలు మనకు 4 క్వాంటం సంఖ్యలు ఉంటాయండి. ఒకటేమో ప్రధాన క్వాంటం సంఖ్య, రెండోదేమో అజిముతల్ క్వాంటం సంఖ్య, మూడోదేమో అయస్కాంత క్వాంటం సంఖ్య, నాలుగోదేమో స్పిన్ క్వాంటం సంఖ్య. ఈ 4 క్వాంటం సంఖ్యలలో ప్రధాన క్వాంటం సంఖ్య ఏం తెలియచేస్తుందంటే ఒక ఆర్బిటాల్ యొక్క ఆర్బిట్ మీన్స్ కక్ష అన్నమాట. కక్ష యొక్క పరిమాణాన్ని తెలియచేస్తుంది, కక్ష యొక్క శక్తిని తెలియచేస్తుంది. కాబట్టి కక్ష యొక్క పరిమాణాన్ని మరియు కక్ష యొక్క శక్తిని తెలియచేసే క్వాంటం సంఖ్య ఏమిటంటే ప్రధాన క్వాంటం సంఖ్య. అజిముతల్ క్వాంటం సంఖ్య ఏం తెలియచేస్తుందంటే ఆర్బిటాల్ల యొక్క ఆకృతులను గురించి తెలియచేయను, ఆర్బిటాల్ల ఆకృతులండి. మూడోది ఏంటి, అయస్కాంత క్వాంటం సంఖ్య. ఈ అయస్కాంత క్వాంటం సంఖ్య దేని గురించి తెలియచేస్తుందంటే ఎలక్ట్రాన్ యొక్క, ఇప్పుడు ఆర్బిటాల్ యొక్క స్థాన నిర్దేశకతను తెలియచేస్తుంది. దాన్నే ఆర్బిటాల్ల ప్రాదేశిక విన్యాసము అంటుంటాం, లేదా స్థాన నిర్దేశకత అంటుంటాం. చూడండి, ఇక లాస్ట్ క్వాంటం సంఖ్య స్పిన్ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ యొక్క ఆత్మ భ్రమణాన్ని గురించి వివరిస్తుంది. ఎలక్ట్రాన్ ఆత్మ భ్రమణం గురించి వివరిస్తుందండి. కాబట్టి ఈ 4 క్వాంటం సంఖ్యలండి. కాబట్టి అజిముతల్ క్వాంటం సంఖ్య ఇక్కడ ఏమిచ్చాడు, ఎక్స్ అనేది ఏమిచ్చాడు, ఆకృతి. ఎక్స్ అనేది ఆకృతి. వై అనేది ఏం తెలియచేస్తుందంట, సో వై అనేది స్థాన నిర్దేశకతను, ఆకృతిని తెలియచేసే క్వాంటం సంఖ్య మనందరికీ తెలుసు. ఏంటిది, అజిముతల్ క్వాంటం సంఖ్య, అజిముతల్. నెక్స్ట్ వై అనేది స్థాన నిర్దేశకను తెలియచేసే క్వాంటం సంఖ్య మనకు తెలుసు కదా, ఏంటిది, అయస్కాంత క్వాంటం సంఖ్య, అయస్కాంత. కాబట్టి ఎక్స్ ఏమో అజిముతల్, వై ఏమో అయస్కాంత. ఎక్కడుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే కనబడుతుందండి. కాబట్టి నెంబర్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. రెండోది ఏంటి, ప్రధాన క్వాంటం సంఖ్య అజిముతల్ అన్నాడు. ప్రధాన అంటే ఏముండాలి, ఆర్బిటాల యొక్క కక్ష యొక్క పరిమాణం అని ఉండాలి. కానీ ఇక్కడ కక్ష యొక్క పరిమాణం అసలు లేనే లేదు. కాబట్టి ప్రధాన క్వాంటం సంఖ్య ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి ఫస్ట్. కాబట్టి రెండోది కానీ కాదు, నాలుగోది కూడా కాదు. ఎందుకు, ప్రధాన క్వాంటం సంఖ్య ఉంది కాబట్టి. మూడోది అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, ఉంది. అజిముతల్ ఉంది, అయస్కాంతం ఉంది. చూడండి, వాడు కొంచెం తెలివిగా ఇచ్చాడు. ఆప్షన్స్ కూడా చూడండి, మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఆర్బిటాల ఆకృతిని, స్థాన నిర్దేశకతను, మరి దీంట్లో అయస్కాంత ఏది అజిముతల్ ఏది అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి కన్ఫ్యూజన్ పడకూడదు. అయస్కాంత అంటేనేమో స్థాన నిర్దేశకతను, ప్రాదేశిక విన్యాసాన్ని తెలియచేస్తుంది. అజిముతల్ అంటేనేమో ఆకృతిని తెలియచేస్తుంది. కానీ ఎక్స్ అనేది ఏంటిది, ఆకృతి కదా, అంటే ఫస్ట్ అజిముతల్, తర్వాత వై అనేది స్థాన నిర్దేశకత, అంటే రెండోది అయస్కాంత. కానీ ఉల్టా ఇచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్.
మనకి పరమాణు నిర్మాణం అనే చాప్టర్ ఉంటుందండి. సో దాంట్లో నుంచి అడిగిన బిట్ 2016 ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగాడు చూడండి. ఓకే, మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో దేని యందు ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం? సో మూలకం యొక్క పరమాణు సంఖ్య ఇచ్చాడు, దాంట్లో ఎలక్ట్రాన్ల సంఖ్యకు x+3కి సమానము అంటున్నాడు చూడండి. మరి ఇక్కడ మనకు ఇది ఏ చాప్టర్ అంటే మనకు పరమాణు నిర్మాణం మనం ఆవర్తన పట్టిక మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక దగ్గర నేర్చుకున్నామండి. ఇక జడ్ పరమాణు సంఖ్య ఇట్లా వచ్చింది కాబట్టి దీని పరమాణు నిర్మాణంలో కూడా నేర్చుకోవచ్చు. కానీ మనం ఆవర్తన పట్టికలో మనకు అయాన్స్ గురించి వచ్చింది, ఆ అయాన్స్ దగ్గర మనం నేర్చుకున్నాం చూడండి. ఈ క్రింది వానిలో దేని యందు ఎలక్ట్రాన్ల సంఖ్య x+3కి సమానము అన్నాడు. ఎంత డెప్త్గా క్వశ్చన్ ఇచ్చాడు. పొటాషియం అయాన్ అని ఇచ్చాడు అంటే దాని సింబల్ ఇవ్వలే, కానీ పొటాషియం అయాన్ అన్నాడు. అంటే మనకు తెలిసి ఉండాలి పొటాషియం అయాన్ అంటే ఏ నెంబర్ 1 K+, పొటాషియం అయాన్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? నైట్రైడ్ అయాన్. నైట్రైడ్ అయాన్ అంటే గుర్తు రావాలి N-3. నైట్రైడ్ అంటే వాటి పేర్లు ఇస్తే మనం సింబల్స్ కూడా రాసుకునేటట్టు ఉండాలండి. ఇంకోటి సల్ఫైడ్ అయాన్. సల్ఫైడ్ అయాన్ అంటే S-2. నెక్స్ట్ 4th ఏంటి? కార్బైడ్ అయాన్. కార్బైడ్ అయాన్ అంటే C-4 అండి. చూడండి, ఇట్లా ఇస్తే అందరు చేయగలరు, దీన్ని ఇలా ఇచ్చిరనుకో అందరు చేయగలరు ఆన్సర్. కానీ అలా ఇవ్వలే, అది మనకు తెలిసి ఉండాలి. సల్ఫైడ్ అంటే ఏంటి, కార్బైడ్ అంటే ఏంటి, ఆక్సైడ్ అంటే ఏంటి, సల్ఫేట్ అంటే ఏంటి, కార్బోనేట్ అంటే ఏంటి, సల్ఫేట్ అంటే ఏంటి, అలా అడుగుతుంటాడు చూడండి. కాబట్టి Cl- క్లోరైడ్, F- ఫ్లోరైడ్, Br- బ్రోమైడ్, I- అయోడైడ్ అయాన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ S-2 సల్ఫైడ్, SO3-2 సల్ఫైట్, SO4-2 సల్ఫేట్. Na+ ఉందనుకో పొటాషియం అయాన్, K+ ఉందనుకో పొటాషియం అయాన్, Na+ ఉందనుకో సోడియం అయాన్, Li+ ఉందనుకో లిథియం అయాన్, Mg+ ఉందనుకో మెగ్నీషియం అయాన్, N-3 ఉందనుకో నైట్రైడ్ అయాన్, C-4 ఉందనుకో కార్బైడ్ అయాన్, O-2 ఉందనుకో ఆక్సైడ్ అయాన్. అట్లా అన్నమాట చూడండి. మరి ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానము అన్నాడు. అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య దాని పైన మైనస్ ఉంటే ఎలక్ట్రాన్ల సంఖ్యను గ్రహించింది, ఎలక్ట్రాన్ను గ్రహించింది అన్నమాట. ప్లస్ ఉంటే ఎలక్ట్రాన్ను కోల్పోయింది. ఆ పాయింట్ కూడా మనకు తెలిసి ఉండాలి. జడ్ మైనస్ ఉంటే ఎలక్ట్రాన్ను కోల్పోయింది. ఒకవేళ జడ్ ప్లస్ ఉందంటే ఎలక్ట్రాన్ను గ్రహించింది అన్నమాట. కాబట్టి ఫస్ట్ విషయంలో ప్లస్ వచ్చింది కాబట్టి ఎలక్ట్రాన్ ఏం చేసింది? ఇది కోల్పోయింది. అంటే ఏం రాయాలి? జడ్ మైనస్ రాయాలి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు. సెకండ్ ఆప్షన్ N-3 కాబట్టి N-3 అంటే ఎలక్ట్రాన్ను గ్రహించింది అంటే ఏం రాయాలి? జడ్ ప్లస్ రాయాలి. S-2 ఇది కూడా మైనస్ వచ్చింది కాబట్టి జడ్ ప్లస్ రాయాలి. ఇది కూడా మైనస్ వచ్చింది కాబట్టి జడ్ ప్లస్ రాయాలి. ఇక్కడేమన్నాడు? X+3 అంటే Z+3. చూడండి, ఇక్కడ 2 ఉన్నవి, ఇక్కడ 4 ఉన్నవి, ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? N-3. N-3 అని ఇవ్వాలి. ఇస్తే ఈజీగా చేస్తారు ఆన్సర్, కానీ అట్లా ఇవ్వాలి. ఏమి ఇచ్చాడు? నైట్రైడ్ అయాన్ అని ఇచ్చాడు చూడండి. కాబట్టి ఆ పేరు ఇస్తే దాని సింబల్ కూడా రాసేంత మనకు అంత అవగాహన ఉండాలి దానిపైన చూడండి. సో మరి మనకి ఒక అయాన్ తీసుకున్నట్లయితే దానిపైన మైనస్ ఉంటుందా ప్లస్ ఉంటుందా తెలిసి ఉండాలి. మైనస్ అంటే ఏంటి, ప్లస్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి. దానిపైన +1 వస్తుందా, -1 వస్తుందా, +2నా, -2నా, +3నా, -3నా, ఇదంతా గుర్తు పెట్టుకుంటేనే ఇది చేయగలరు చూడండి. చూడండి ఎంత ప్యూర్ కెమిస్ట్రీ చూడండి, ఎంత ప్యూర్ సబ్జెక్ట్ అడుగుతా ఉన్నాడు చూడండి. ఓకే, నెక్స్ట్ N = 3
L=1 విలువలు గల ఒక ఆర్బిటాల్లోని గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. n=3 అయింది, L=1 అయిందండి. విలువలు గల ఒక ఆర్బిటాల్లోని గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎప్పుడు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్ అండి. ఏం లేదు, సింపుల్గా ఇంకొక 2 సూత్రాలు ఉంటాయి. ఒకటేమో ఆర్బిటాల్ల సంఖ్యను లెక్కించడానికి ఫార్ములా, ఇంకోటేమో ఎలక్ట్రాన్ల సంఖ్యను లెక్కించడానికి ఫార్ములా. ఒక కక్షలోని ఆర్బిటాల్ల సంఖ్యను లెక్కించడానికి ఫార్ములా ఏమిటంటే n² అండి. ఆర్బిటాల్ల సంఖ్యను లెక్కించడానికి ఫార్ములా n². ఎలక్ట్రాన్ల సంఖ్యను, ఒక కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్యను లెక్కించడానికి ఫార్ములా 2n² అని ఇచ్చారు. ఇక్కడ 3వ ఆర్బిటాల్ కదా, 3వ కక్ష కదా, 3వ కక్షలో ఆర్బిటాల సంఖ్య ఏమవుతుంది? 3² 3² అంటే ఎంత? 9 అంతే ఆర్బిటాల్. ఎలక్ట్రాన్లు ఏవైతుంది? 2 × 3² అంటే ఎంత? 18 అవుతుంది. కానీ ఇక్కడ ఒకటి మెన్షన్ చేసిండు వాడు, ఇది ఒకటి మెన్షన్ చేసిండు. ఆ మెన్షన్ చేసే వరకల్లా మళ్ళీ మారిపోతుంది. చూడండి, n=3 L=1 అంటే అర్థం ఏంటో మనకు తెలిసి ఉండాలి. n అంటే ప్రధాన క్వాంటం సంఖ్య, L అంటే అజిముతల్ క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్య ఏం తెలియచేస్తుంది? కక్ష యొక్క సంఖ్య. ఏ కక్షలో ఉంది? ఫస్ట్ కక్షన, 2, 3, 4, 5. ఏ కక్ష? 3 అంటున్నాడు కాబట్టి 3. ఓకే, నెక్స్ట్ L విలువ 1. L విలువ 1 అయితే ఆర్బిటాల్ పేరేమిటో మనకు తెలిసి ఉండాలి. S ఆర్బిటాల్కి L విలువ ఎంత అంటే 0. ఏ ఆర్బిటాల్కి? S ఆర్బిటాల్. P ఆర్బిటాల్కి ఎంత? 1. D ఆర్బిటాల్కి ఎంత? 2. F ఆర్బిటాల్కి ఎంత? 3. ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. అక్కడ మనకు పరమాణు నిర్మాణంలో ఒక టేబుల్ వచ్చింది ఆ క్వాంటం సంఖ్యల దగ్గర, కాబట్టి ఆ టేబుల్ నుంచి అడిగాడు. చూడండి క్వశ్చన్. కాబట్టి L=1 అయితే ఆర్బిటాల్ పేరేంటి? సో L=0 అయితే S ఆర్బిటాల్, L=1 అయితే P ఆర్బిటాల్, L=2 అయితే D ఆర్బిటాల్, L=3 అయితే F ఆర్బిటాల్. కాబట్టి ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు L=1 అంటే 3p ఆర్బిటాల్. కాబట్టి ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. ఈ విషయమే తెలిస్తే మనకు సరిపోదు. p ఆర్బిటాల్ ఇప్పుడు p ఆర్బిటాల్ వచ్చింది కదా, మరి p ఆర్బిటాల్ ఎన్ని ఉంటవి? p ఆర్బిటాల్ ఎన్ని ఉంటవి? 3 ఆర్బిటాల్ ఉంటాయి. px, py, pz. ఆ విషయం కూడా తెలిసి ఉండాలి. ఆ విషయమే తెలిస్తే సరిపోదు. మళ్ళీ ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లను నింపలేము. 2 కంటే ఎక్కువ నింపలేము. చూడండి, దేంట్లో? ఒక ఆర్బిటాల్లో. p ఆర్బిటాల్ ఎన్ని ఉంటవి? p ఆర్బిటాల్ ఎన్ని ఉంటవి? 3 ఆర్బిటాల్ ఉంటాయి మనకు తెలుసు. ఒక్కొక్క ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు నింపొచ్చు? 2. కాబట్టి 3 × 2 ఎంత? 6 ఎలక్ట్రాన్లు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఈడ L=1 అని ఇచ్చాడు, L=0 అని ఇచ్చాడు, L=0 అన్నాడు అనుకో, అప్పుడేమవుతుంది? ఇది 3s అవుతుంది. S కాబట్టి S ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది. S ఆర్బిటాల్ ఒకటే ఉంటుంది కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్ నింపొచ్చు? 2. కాబట్టి అప్పుడు ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ L= ఏమైందంటే 2 అయ్యింది. L=2 అయితే ఏ ఆర్బిటాల్? D ఆర్బిటాల్. D ఆర్బిటాల్ కాబట్టి 3D కాబట్టి D ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 5 ఒక్కొక్క దాంట్లో 2 కాబట్టి 5 × 2 ఎంత? 10. కాబట్టి ఈ థర్డ్ ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు? L=2 ఇస్తే. ఒకవేళ L=3 ఇచ్చాడు, L=3 ఇస్తే ఆర్బిటాల్ F ఆర్బిటాల్. F ఆర్బిటాల్ అంటే అసలు థర్డ్ ఆర్బిట్లో అంటే 3వ కక్షలో అసలు F ఆర్బిటాల్ ఉండదు. 4th ఆర్బిట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇచ్చిందనుకో F ఆర్బిటాల్ ఎన్ని? 7. 7 2 14. ఆ విధంగా అన్నమాట. కాబట్టి మనకిచ్చింది P ఆర్బిటాల్ కాబట్టి P ఆర్బిటాల్ 3 ఉంటాయి. ఒక్క దాంట్లో 2 పడతాయి. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే
సో ఇది ఆమ్లాలకు క్షారాలకు సంబంధించిన క్వశ్చన్ అండి. పిహెచ్ విలువ 7 కన్నా తక్కువ గల లవణ జల ద్రావణాన్ని గుర్తించండి అంటున్నాడు. పిహెచ్ విలువ 7 కంటే తక్కువ అట, లవణ జల ద్రావణాన్ని గుర్తించాలి. ఇక్కడ దానికంటే ముందు కొంచెం నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. లవణాలు ఎన్ని రకాలంటే 4 రకాలండి. లవణాలు 4 రకాలు. ఒకటి స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ సాల్ట్ అండి. బలమైన ఆమ్లము, బలమైన క్షార లవణం. రెండోది బలమైన ఆమ్లము, బలహీన క్షార లవణం అండి. మూడోది బలహీన ఆమ్లము, బలమైన క్షార లవణం. నాలుగోది వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ సాల్ట్. మళ్ళీ దాంట్లో ఉదాహరణలు కూడా మనకు తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం, లేకపోతే చేయలేము. చూడండి, మరి బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాలు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే NaOH కానీ KOH కానీ బలమైన క్షారాలండి. MgOH టేకెన్ ట్వైస్ కానీ, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కానీ, అమ్మోనియం హైడ్రాక్సైడ్ కానీ ఇవేంటివంటే వీక్ బేసెస్ అండి. ఇవేమో స్ట్రాంగ్ బేసెస్, బలమైన క్షారాలు, ఇవి బలహీనమైన క్షారాలు. బలమైన ఆమ్లాలకు ఉదాహరణ HCl కావచ్చు, H2SO4 కావచ్చు, HNO3 కావచ్చు. బలహీన ఆమ్లాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఎసిటిక్ ఆమ్లం బాగా ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. ఇంకోటి ఫార్మిక్ ఆమ్లం కూడా. ఓకేనా? ఇంకా ఒక లవణము అనేది బలమైన ఆమ్లము, బలమైన క్షారం నుంచి ఏర్పడితే, బలమైన ఆమ్ల, బలమైన క్షారం నుంచి ఏర్పడితే దాంట్లో 2 బలమైనవే కదా. 2 బలమైనవే అయినట్లయితే వచ్చే స్వభావం ఏమిటంటే, వాడు ఇక్కడ తాగుతుండో, వాడు ఇక్కడ ఎంత స్టాండర్డ్ ఉండో ఇక్కడ కూడా అంతే స్టాండర్డ్ ఉండు. అప్పుడు తాడు పట్టుకుని అయితే తాడు ఎక్కడ పోదు, కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే న్యూట్రల్. ఎప్పుడు బలమైన ఆమ్లము, బలమైన క్షారం లవణం. న్యూట్రల్ అంటే pH విలువ ఎంత? 7. pH విలువ ఎంత? 7. ఎప్పుడు బలమైన ఆమ్ల, బలమైన క్షార లవణం. ఆమ్లాలకు ఎప్పుడు pH విలువ 7 కంటే తక్కువ, క్షారాలకు pH విలువ ఎప్పుడు 7 కంటే ఎక్కువ, తటస్థ ద్రావణాలకు pH విలువ ఎప్పుడు 7. నెక్స్ట్ రెండవది బలమైన ఆమ్లము, బలహీన క్షారం. దాంట్లో దేనికైతే స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉందో వచ్చే నేచర్ అదే స్వభావం వస్తుంది. కాబట్టి ఈ రెండింటిలో బలమైన వాడు ఎవడు? ఆమ్లము. కాబట్టి లవణానికి ఏ స్వభావం వస్తుంది? ఆమ్ల స్వభావం. ఆమ్ల స్వభావం అంటే pH విలువ 7 కంటే తక్కువ, 7 కంటే తక్కువ. సో అట్లా గుర్తుపెట్టుకోవాలో చూడండి. నెక్స్ట్ ఈ రెండిట్లలో బలమైన వాడెవడు? క్షారం. కాబట్టి వచ్చే స్వభావం ఏంటి? క్షారం. కాబట్టి pH విలువ ఎంత? 7 కంటే ఎక్కువ ఉండాలి, 7 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఎప్పుడు అడిగిండు? ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో అడిగింది. Na2SO4. Na2SO4 ఎలా వచ్చింది? NaOH వలన H2SO4 వలన వచ్చింది. ఇట్లా రాసుకునేటట్టు మనకు ఉండాలి. NaOH ఎవరు? బలమైన క్షారం. H2SO4 ఎవరు? బలమైన ఆమ్లం. 2 బలమైనవైనట్లయితే లాగితే ఎక్కడ పోతుంది? ఎక్కడ పోదు, కాన్స్టెంట్గా. అంటే న్యూట్రల్ కాబట్టి pH విలువ ఎంత? pH = 7. దీనికి కాబట్టి న్యూట్రల్, తటస్థము. నెంబర్ 1 ఆప్షన్ ఇది. కానీ అడిగింది ఏంటి? 7 కంటే తక్కువ ఉండాలి. రెండవది చూడండి, రెండవది రాస్తుంది ఇక్కడ. CH3COOH ఎట్లా వస్తుంది? CH3COOH ప్లస్ NaOH. కాబట్టి ఈ రెండిట్లలో బలమైనది ఏది? ఆమ్లమా, క్షారమా? ఇక్కడ రాశాను చూడండి.
CH3COH దేనికి ఎగ్జాంపుల్? బలహీన క్షారము. నెక్స్ట్ NaOH దేనికి ఎగ్జాంపుల్? బలమైన క్షారానికి ఉదాహరణ. కాబట్టి బలమైన క్షారము, బలహీన ఆమ్లము, కాబట్టి స్వభావం ఏమొస్తుంది అప్పుడు? క్షార స్వభావము. క్షార స్వభావం కాబట్టి pH విలువ గ్రేటర్ దెన్ 7, 7 కంటే ఎక్కువ. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ NaCl. సో థర్డ్ ఆప్షన్ NaCl ఎట్లా వస్తుంది? NaOH ప్లస్ HCl కదా, NaOH ప్లస్ HCl. NaOH ఎవరు? బలమైన క్షారం. HCl ఎవరు? బలమైన ఆమ్లం. కాబట్టి రెండు బలమైనవి కాబట్టి స్వభావం ఏమిటి? తటస్థము. పైన వచ్చింది, మనం నేర్చుకున్నాం తటస్థము. తటస్థం కాబట్టి pH విలువ ఎంత? 7. pH విలువ 7. ఫోర్త్ ఆప్షన్ NH4Cl. NH4Cl ఎట్లా వస్తుంది? NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl. HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. కాబట్టి ఈ రెండిట్లలో మరి NH4CH ఎవరు? NH4CH ఎవరు? బలహీన క్షారానికి ఉదాహరణ. HCl ఎవరు? HCl ఎవరు? బలమైన ఆమ్లానికి ఉదాహరణ. ఒక బలమైన ఆమ్లము, బలహీన క్షారం, ఏది ఎక్కువగా స్వభావం కలిగి ఉంటుంది? బలంగా. కాబట్టి దీంట్లో బలమైనది ఏంటి? ఆమ్లం. కాబట్టి వచ్చే స్వభావం ఏంటి? ఆమ్లము. ఆమ్లం కాబట్టి pH విలువ ఎంత ఉంటుంది? 7 కంటే ఎక్కువనా 7 కంటే తక్కువనా? 7 కంటే తక్కువ. 7 కంటే తక్కువ అంటే లెస్ దెన్ 7. చూడండి, pH విలువ 7 కన్నా తక్కువగా ఉన్న లవణ జల ద్రావణాన్ని గుర్తించండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ pH విలువ 7 కంటే ఎక్కువ అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ pH విలువ ఈక్వల్ టు 7 అన్నాడు అనుకో, అప్పుడు ఒకటోది కరెక్టే అవుతుంది, రెండోది కరెక్టే అవుతుంది. కానీ pH విలువ 7 కంటే తక్కువ అన్నాడు కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏంటిది? ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి, ఈ క్రింది వాటిలో ఏది భర్జనము ప్రక్రియను సూచిస్తుంది? మనకు తెలిసి ఉండాలి. భర్జనం అంటే ఏంటి, భస్మీకరణం అంటే ఏంటో తెలిసి ఉండాలి. మరి ఏ ధాతువులకు ఉపయోగిస్తామనేది తెలిసి ఉంటే ఈజీ అండి. భర్జనము, భస్మీకరణాన్ని కార్బోనేట్ ధాతువులకు ఉపయోగించే ప్రక్రియనేమో భస్మీకరణము. కార్బోనేట్ ధాతువులకి. సల్ఫైడ్ ధాతువులకు ఉపయోగించే ప్రక్రియనేమో భర్జనము. ఒకటేమో భర్జనము, ఇంకోటేమో భస్మీకరణం. భర్జనము అంటేనేమో సల్ఫైడ్ ధాతువులకు ఉపయోగించేది. కార్బోనేట్ ధాతువులకు ఉపయోగించబడే ప్రక్రియనేమో భస్మీకరణము. భస్మీకరణము అంటే ధాతువును గాలి లేకుండా వేడి చేయాలి. నెక్స్ట్, భర్జనము అంటే గాలి సమక్షంలో మండించాలి. గాలి లేకుండా మండించడమేమో భస్మీకరణం, గాలి సమక్షంలో మండించడమేమో భర్జనం. ఆ రెండు డిఫరెన్స్ తెలిస్తే ఆన్సర్ చేయగలరండి. ఈ క్రింది వాటిలో ఏది భర్జనము ప్రక్రియను సూచిస్తుంది? ప్రిలిమ్స్ 2016లో అడిగిన క్వశ్చన్. ఫస్ట్ భర్జనం అంటే ఏంటో తెలవాలి. ఏ ఖనిజము? సల్ఫైడ్ ధాతు. దీంట్లో ఏమైనా సల్ఫైడ్ ధాతు ఉందా లేదా చూడండి. ఇక అదే ఆన్సర్ అంతే. మీరు మరో మాట చూడాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ సల్ఫైడ్ ధాతు ఏదైనా ఉంది కదా, సెకండ్లో ఎస్ ఉంది కదా, ఎస్ అంటే సల్ఫైడ్ ధాతువు కదా. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అసలు భర్జనం అంటే ఏంటి? సల్ఫైడ్ ధాతువును గాలి సమక్షంలో మండించడం. గాలి అంటే +O2 అంతే. చూడండి, ఉందా లేదా? ఉంది. నెక్స్ట్, ఇదేంటి? ఇది ఆక్సైడ్. ఇది ఏ ప్రక్రియ అంటే మనకి ఒక స్మెల్టింగ్ అంటుంటాం, ప్రగలనము అంటాం. ఇది ప్రగలనానికి సంబంధించిన ప్రక్రియ. ప్రగలనము అంటే ఒక ధాతువును
ఒక ధాతువుకు ద్రవకారిని కలిపి ఇంధనం సమక్షంలో, చార్కోల్ సమక్షంలో మండించడము. నెక్స్ట్ ఇది చూడండి, ZnCO3. ZnCO3 అంటే కార్బోనేట్ ధాతువును వేడి చేయడం. కార్బోనేట్ ధాతువును వేడి చేయడం కాబట్టి ఇదే ప్రక్రియ అవుతుంది, భస్మీకరణం అవుతుంది. భస్మీకరణం, దీంట్లో ఓన్లీ వాటర్ను తొలగించాడు, ఇదేమో భస్మీకరణం. రెండోది సల్ఫైడ్ ధాతువు. సల్ఫైడ్ ధాతువుకు ఉపయోగించబడే ప్రక్రియ పేరు ఏం పేరు? భర్జనము. భర్జనము అంటే ఏంటి? సల్ఫైడ్ ధాతువును ఆక్సిజన్ సమక్షంలో మండించాలి. ఇక్కడ PbS తీసుకోవచ్చు, HgS తీసుకోవచ్చు, ఏదైనా సల్ఫైడ్ ధాతువును తీసుకోవాలి. చూడండి, కాబట్టి ఆన్సర్, సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. చూడు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది అణువులను వాటి బంధ కోణాలు పెరిగే క్రమంలో అమర్చండి. ఇది ప్రిలిమ్స్ 2016లో ఇది కూడా అడిగిన క్వశ్చన్ అండి. క్రింది అణువులను వాటి బంధ కోణాలను పెరిగే క్రమంలో అమర్చండి అంటున్నాడు. ఏమేమి ఇచ్చాడు? ఒకటి NH3 ఇచ్చాడండి, NH3 ఇచ్చాడు. ఇంకోటి H2O ఇచ్చాడు. ఇంకోటి BF3 ఇచ్చాడు. ఇంకోటి BeCl2 ఇచ్చాడు. మనకు వీటి యొక్క సంకరీకరణాలు ఆల్రెడీ మనం రసాయన బంధము అనే చాప్టర్ ఉంటుందండి, ఆ రసాయన బంధం అనే చాప్టర్లో నేర్చుకున్నాం. NH3లో సంకరీకరణం sp3, H2Oలో sp3, BF3లో sp2, BeCl2లో sp సంకరీకరణము. sp సంకరీకరణంలో పాల్గొంటే బంధ కోణము 180 డిగ్రీలు. మనకు ఆల్రెడీ ఆ విషయం తెలిసిందే. sp2 సంకరీకరణంలో పాల్గొంటే బంధ కోణము 120 డిగ్రీలు. అది కాన్స్టెంట్ వాల్యూ మనకు ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. sp2, sp3 సంకరీకరణాలు గుర్తుపెట్టుకోవాలి. sp3 సంకరీకరణంలో పాల్గొంటే బంధ కోణము 109 డిగ్రీల 28 నిమిషాలు ఉండాలి. ఏ సంకరీకరణము? sp3 సంకరీకరణంలో పాల్గొంటే. కాబట్టి NH3కి 109 డిగ్రీలే ఉండాలి, నీటి అణువు కూడా 109 డిగ్రీలే ఉండాలి రూల్స్ ప్రకారము. కానీ అమ్మోనియాలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట కారణంగా, ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది కాబట్టి బంధ కోణము 109 డిగ్రీలకు బదులు 107 డిగ్రీలు ఉంటుంది. 107 డిగ్రీలు ఉంటుంది. రూల్స్ ప్రకారం 109 ఉండాలి. కానీ అమ్మోనియాలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట కారణంగా దాని బంధ కోణం 107 డిగ్రీలకు మారుతుంది. నీటిలో కూడా బంధ కోణము ఎంత ఉండాలి? 109 ఉండాలి. ఎందుకు? సంకరీకరణం sp3 కాబట్టి. కానీ ఈ H2Oలో 2 ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి, 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. ఆ 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటల కారణంగా బంధ కోణం ఇంకా తగ్గిపోతుంది. 104 డిగ్రీల 31 నిమిషం ఉంటుంది. రూల్స్ ప్రకారం 109 ఉండాలి రెండిట్లో, కానీ దాంట్లో 107 ఉంటుంది, దీంట్లో 104 ఉంటుంది. ఎందుకు? దీంట్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట, దీంట్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటల కారణంగా. కాబట్టి 107, 104, 120, 180 అంతే, అయిపోయి ఆన్సర్ ఇక. అంటే చూడండి ఎంత, ఇదేమన్నా జనరల్ స్టడీసా అండి? చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు SI కానిస్టేబుల్లో. చూడండి, మనం ఆ రేంజ్లో ప్రిపేర్ కావాలి. సో అంత డెప్త్గా ప్రిపేర్ కావాలి. అసలు బంధ కోణం అంటే ఏంటో తెలవాలి. సో అక్కడ సంకరీకరణం, ఆకృతులు ఎట్లా నిర్ణయిస్తాము, ఇదంతా తెలిసి ఉంటే మాత్రమే చేయగలం. బంధాలు ఎన్ని రకాలు, అదంతా తెలిసి ఉంటేనే ఆన్సర్లు చేయగలం. చూడండి, ఓకే. ఇప్పుడు బంధ కోణాలు పెరిగే క్రమంలో అమర్చండి అంటున్నాడు. దేనికి ఎక్కువగా ఉంది? BeCl2. BeCl2 అంటే అనేది 4వ దానికి ఎక్కువ అండి, అన్నిటికంటే ఎక్కువ.
నెక్స్ట్ అన్నిటికంటే తక్కువ దేనికి ఉంది? హెచ్ టూ అనేది 2 తర్వాత దేనికంటే 104 తర్వాత 101 అంటే NH3 1 తర్వాత ఏంటిదండి? బిఎఫ్3 అంటే ఎన్నోది? 3వది కాబట్టి 3. తర్వాత ఏంటిదండి? సో 184ది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 2 1 3 4 2 1 3 4. ఇక 4th ఆప్షన్ కనబడుతుంది చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనకు ఆ బంధ కోణాలు తెలవాలి. NH3 ఎంత? NH3 ఇక్కడ రాసిన 107, H2 ఎంత? 104, BF3 ఎంత? 120, నెక్స్ట్ BeCl2 ఎంత? 180. కాబట్టి ఆ కోణాలు తెలిసింటే మనం ఈజీగా చేయగలము అన్నమాట. చూడండి ఇంత డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది రసాయన బంధం చాప్టర్ తీసుకున్నట్లయితే ఆ రసాయన బంధంలోని బంధ కోణాలు, సంకరీకరణాలు బంధ కోణాల దగ్గర ఉంటుందండి. మళ్ళీ అందరు ఏం చేస్తారంటే ఇక్కడ సంకరీకరణం వచ్చింది కదా, sp3 సంకరీకరణం వచ్చింది కదా, మరి sp3 సంకరీకరణం అందరి వరకల్లా 109 డిగ్రీలను పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మోనియాలో ఒక నైట్రోజన్ పైన ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది కాబట్టి బంధ కోణం తగ్గిపోతుంది. అదే వాటర్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. ఆ 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటల కారణంగా బంధ కోణం ఇంకా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది చూడండి. CH4 అంటాడు, నెక్స్ట్ NH3 అంటాడు, H2O అంటాడండి. ఈ మూడిట్లో సంకరీకరణం సేమ్ అండి, sp3 సంకరీకరణం. కానీ దీంట్లో బంధ కోణం 109 డిగ్రీలు ఉంటుంది, దీంట్లో 107 డిగ్రీలు ఉంటుంది, దీంట్లో 104 డిగ్రీలు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉండవు, కానీ దీంట్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంది, దీంట్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి. ఆ ఒంటరి ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణ కారణంగా బంధ కోణం ఇంకా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. వీటి ఆర్డర్ అడిగినాకో మీథేన్ అత్యధికంగా ఉంటుంది బంధ కోణం, తర్వాత NH3, తర్వాత H2. మనకి ఇక్కడ ఇవి ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం మనం అమర్చాం చూడండి. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మిగిలిన క్వశ్చన్లు మిగిలిన వీడియోలో డిస్కషన్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.